బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమసో అక్కడి వినాయక మంటపం సెట్టింగ్ కూడా అంతే ఫేమస్. అంతే ప్రాధాన్యత కూడా ఉంటుంది. హైదరాబాద్ సిటీలో ఎన్ని వినాయక మండపాలున్నా బాలాపూర్ గణేశుడి మండపం మాత్రం డిఫరెంట్. ఈ మండపంలో దర్శనానికే భక్తులు తరలివస్తారు. ఈసారి కూడా డిఫరెంట్ సెట్టింగ్తో బాలాపూర్ వినాయక మండపం రెడీ అవుతోంది. చాలా ఫేమస్ అయిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ థీమ్ను సిద్ధం చేస్తున్నారు. గతేడాది అయోధ్య రామాలయం సెట్టింగ్ చాలా మందిని ఆకట్టుకుంది. ఈసారి స్వర్ణగిరి టెంపుల్ థీమ్ను సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబవుతోంది. గత 16 ఏళ్లుగా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ సెట్టింగ్ పనులు చేస్తున్నారు. ఈసారి థీమ్లో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. 6 కళాకారులు 15 రోజులు కష్టపడితే ఈ విగ్రహం తయారైంది. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్యుల శిల్ప రీతులకు ఏమాత్రం తగ్గకుండా, రాజీ పడకుండా మంటపంను రెడీ చేస్తున్నారు. బాలాపూర్ వినాయక మంటపానికి ఏటా వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అదనపు స్థలంలో కూడా సెట్టింగ్ వేస్తున్నారు. మరోవైపు బాలాపూర్ వినాయక లడ్డు వేలంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపుతున్నారు. ఈసారి లడ్డు వేలం రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఈ సంవత్సరం మన స్వర్ణగిరి టెంపుల్ నమూనా ప్రకారం ఈ సంవత్సరం చేయడం జరుగుతున్నది. ఈ యొక్క డెకరేషన్ గురించి మా ఊరి ప్రజలందరూ కమిటీ మెంబర్లు కూర్చొని ఈ సంవత్సరం మన స్వర్ణగిరి టెంపుల్ నమూనా చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటే ఆ ప్రకారమే ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి సంవత్సరం మన సుధాకర్ రెడ్డి సెట్టింగ్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క స్వర్ణగిరి మండపం టెంపుల్ ఈ యొక్క